ఏవండి, సబ్బాతు పాటిస్తేనే పరలోక రాజ్యం చేరుతామనే బోధ ఉంది కదా! హ్మ్. క్రైస్తవులందరూ కూడా సబ్బాతు పాటించమంటారా? సబ్బాతు అంటేనే విశ్రాంతి దినం. ఒక మనిషి 6 రోజులు కష్టపడి పనిచేసిన తర్వాత 7వ రోజున విశ్రాంతి తీసుకోవాలనేటువంటి కట్టడ మనకి పాత నిబంధనలో కనిపిస్తది. కానీ యేసు ప్రభువుని స్వీకరించినటువంటి మనలాంటి వారికి, అనగా క్రైస్తవులకి సబ్బాతును పాటించాల్సిన అవసరం లేదు. సబ్బాతుకు ప్రభువు యేసు క్రీస్తు అయినప్పటికీ కూడా ఆయన మరణ పునరుద్ధానముల తర్వాత ధర్మశాస్త్రం క్రింద మనల్ని లేకుండా చేశాడు కాబట్టి మనము ఆయన ద్వారా నేరుగా విశ్రాంతిని పొందుకుంటూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త ప్రకారం మనమందరం కూడా దేవుని విశ్రాంతిలోనికి చేర్చబడ్డాం, ప్రవేశించాం అని కూడా లేఖనం చెప్తుంది. పాత నిబంధన కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే సంబంధించింది. క్రొత్త నిబంధన క్రింద ఉన్న వాళ్ళకి పాత నిబంధనతో సంబంధం లేదు. అనగా ధర్మశాస్త్రము క్రింద మనము లేము అని చెప్తుంది. కాబట్టి విశ్రాంతి దినాన్ని అనగా సబ్బాతును పాటించాల్సిన అవసరం లేనే లేదు.